హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్ల మహాధరణ డిమాండ్లు ఇవే. దీనికి సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశవ్యాప్తంగా సుమారు 78 లక్షల మంది ఈపీఎస్ 95 పెన్షనర్లు తమ సమస్యలను ప్రభుత్వానికి వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. దశాబ్ద కాలంగా మారని కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలంటూ వారు చేస్తున్న పోరాటం తారాస్థాయికి చేరుకుంది. రాజధాని ఢిల్లీలోనే జంతర్ మంతర్ వేదికగా చలో ఢిల్లీ నినాదంతో భారీ ఎత్తున నిరసనలు చేపట్టేందుకు సిద్ధమవుతుండటం ఆర్థిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కనీస పెన్షన్ 1000 నుంచి 7,500కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఒకేసారి 7.5 రెట్లు పెన్షన్ పెంచడం సాధ్యమేనా అంటున్నారు నిపుణులు. ఇక ప్రస్తుతం ఈపీఎస్ 95 పెన్షన్ కింద కనీస పెన్షన్ నెలకు 1000 మాత్రమే. ఈ మొత్తాన్ని 2014లో నిర్ణయించారు. గడిచిన 10 ఏళ్లలో నిత్యావసర వస్తువుల ధరలు, వైద్య ఖర్చులు ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో నెలకు 1000తో జీవించడం అసాధ్యమని ఉద్యోగులు, పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ అజిటేషన్ కమిటీ నేతృత్వంలో పెన్షనర్లు తమ కనీస పెన్షన్ను 1000 నుంచి 7,500కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం పెన్షన్ పెంపు మాత్రమే కాకుండా దానికి డిఆర్ఎస్ అలవెన్స్ జత చేయాలని, పెన్షనర్లు వారి భాగస్వాములకు ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలని వారు కోరుతున్నారు. ఇక 30 నుంచి 35 ఏళ్ల పాటు సర్వీసులో ఉండి తమ జీతాల నుంచి వాటా చెల్లించిన తమకు ప్రభుత్వం ఇచ్చే ఈ నామమాత్రపు మొత్తం గౌరవప్రదంగా లేదని వారు వాదిస్తున్నారు. ఇక 30 నుంచి 35 ఏళ్ల పాటు సర్వీసులో ఉండి తమ జీతాల నుంచి వాటా చెల్లించిన తమకు ప్రభుత్వం ఇచ్చే ఈ నామమాత్రపు మొత్తం గౌరవప్రదంగా లేదని వారు వాదిస్తున్నారు. ఇక కనీస పెన్షన్ను 1000 నుంచి 7,500కు పెంచడం అంటే ఏకంగా 7.5 రెట్ల పెంపు అవుతుంది. ఈ స్థాయి భారీ పెంపుపై ప్రభుత్వం వైఖరి భిన్నంగా ఉంది. ప్రభుత్వం ఈపీఎఫ్ఓ వర్గాల ప్రకారం ఈపీఎస్ నిధి అనేది ఉద్యోగులు, యజమానుల వాటాతో నడుస్తుంది. ప్రస్తుతం ఉన్న నిధుల లెక్కల ప్రకారం ఎంత భారీ మొత్తంలో పెన్షన్ చెల్లించాలంటే ప్రభుత్వ ఖజానాపై లక్షల కోట్ల భారం పడుతుంది. ఈపీఎస్ 95 అనేది ఒక నిర్దిష్ట కాంట్రిబ్యూషన్ ఆధారిత పథకం. ఇందులో ప్రభుత్వం కేవలం 1.16% మాత్రమే వాటా ఇస్తుంది. కనీస పెన్షన్ను పెంచాలంటే యజమానుల వాటా పెరగాలి లేదా ప్రభుత్వం భారీగా బడ్జెట్ కేటాయించాలి. ప్రస్తుతం ఉన్న నిధుల లోటు కారణంగా ఈ పెంపు కష్టతరమని ప్రభుత్వం భావిస్తుంది.